హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అయితే భానుడు భగభగలు అప్పుడే స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత అనేది స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం టైంలో అయితే బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతూ ఉన్నారు. అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపు కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే ఉన్నాయంటే, ఇక ముందు ముందు మే నెలలో కానీ ఇటు ఏప్రిల్ నెలలో కానీ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం పూటేమో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొగమంచుతో ఈరోజు చూసుకున్నట్లయితే గన్నవరం విమానాశ్రయానికి రావాల్సినటువంటి ఇటు చెన్నై, ఇటు హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి విమానాలు కూడా ఆలస్యంగా రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళవలసినటువంటి విమానాలు కూడా చాలా ఆలస్యంగా కూడా వెళ్ళింది. ఎందుకంటే పొగమంచు ప్రభావం ఉదయం పూట ఆ మేరకు ఉంటుంది. కానీ ఎండ తీవ్రత దాదాపు 7:30-8 గంటల నుంచి చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరింత ఈ నెలాఖరు నుంచి కూడా మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ 7వ తేదీ నుంచి అయితే వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో కొంత వర్షాలు అయితే కోస్తా ఆంధ్రాలో పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.